గురుభ్యో నమ. ఈరోజు నీచభంగ రాజయోగం చూద్దామండి. ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసాం, కానీ అప్పుడు ఇంత డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ లేవు, ఊరికే ఓవరాల్గా అయిందనమాట. సో అందుకోసం కొంచెం డీటెయిల్గా చేద్దామని ఈసారి చేస్తున్నాను. నీచభంగానికి 4 రూల్స్ ఉన్నాయండి. నీచగ్రహం ఉన్న ఉచ్చస్థానం యొక్క అధిపతి లగ్నానికి లేదా చంద్రునికి కేంద్ర స్థానంలో ఉండాలి. అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం నీచం అనుకోండి, అది ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతుందో ఆ రాశి లగ్నానికి కానీ చంద్రునికి కానీ 1, 4, 7, 10లో ఉండాలి. ఇది రూల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బుధుడు మీన రాశిలో నీచం, అది ఎక్కడ ఎగ్జాల్టేషను? కన్యలో ఎగ్జాల్టేషన్. సో కన్య కనుక లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి 1, 4, 7, 10లో ఉంటే నీచభంగం అవుతుంది. నీచభంగం ఏంటంటే ఆ రాశుల వారు అంటే బుధుడు కమ్యూనికేషన్ కాబట్టి మంచి కమ్యూనికేషన్ ప్రతిభ మంచి రచయితలు సాహిత్యవేత్తలు తయారవుతారు. ఇంకో ఎగ్జాంపుల్, శని మేషంలో నీచ, ఎక్కడొచ్చా? తులలో వచ్చా. తుల అధిపతి ఎవరు? శుక్రుడు కనుక లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 1, 4, 7లో 10లో ఉంటే కనుక, అంటే క్వాడ్రంట్స్లో ఉంటే కనుక శనికి నీచభంగం అవుతుంది. శుక్రుడు క్వాడ్రంట్లో ఉంటే శనికి నీచభంగం అవుతుంది. చూడండి, చూసుకోవాలి. నీచ స్థితిలో ఉన్న గ్రహం ఉన్న రాశి యొక్క అధిపతి లగ్నానికి లేదా చంద్రునికి కేంద్ర స్థానంలో ఉండాలి. అంటే ఈ గ్రహం యొక్క డిస్పోజిటర్ కేంద్రంలో ఉండే సిద్ధాంతం. ఒక గ్రహంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఉన్న రాశి దాని డిస్పోజిటర్ లగ్నం లేదా చంద్రుని కేంద్రంలో ఉండి ఉంటే నీచభంగం అవుతుంది. ఇది కల్పద్రుమ యోగంలోనూ ఒక భాగంగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఒక మనిషి కష్టాలు ఉన్నప్పుడు సాయం కోసం ఎదుటివారిని ఆశ్రయించినప్పుడు సహాయం తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ ఏంటి? చంద్రుడి నీచం. కింద ఎగ్జాంపుల్లో ఎక్కడ నీచం? దాని డిస్పోజిటర్ ఎవరు? మార్స్ కనుక లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ 1, 4, 7, 10లో ఉంటే కనుక నీచభంగం అవుతుంది. సింపుల్ అది. నీచగ్రహం నవాంశ చక్రంలో ఉన్న ఉచ్చస్థానంలో నవాంశాలు ఉండాలి. ప్రతి రాశిలో 9 నవాంశాలు ఉంటాయి. ఒక శని మేషరాశిలో నీచంగా ఉంటాడు, కానీ మేషరాశి 20 డిగ్రీ నుంచి 23-20లో మధ్యలో ఉంటే కనుక తుల నవాంశం అవుతుంది. ఇది శని యొక్క ఉచ్చరాశి. అటువంటి శని నవాంశం ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే స్వయంగా నీచభంగం అవుతుంది. అతను గత జన్మలో ధార్మికమైన పుణ్యకర్మాలు చేసి ఫలితంగా వహించవచ్చు. భగవంతుని అనుగ్రహం వల్ల కష్టాలు మాఫీ చేయబడి శుభ ఫలితాలు కలుగుతాయి. సింపుల్. ఇక్కడ ఏముంది ఇప్పుడు D1లో సాటర్న్ నీచం, శని నీచం ఎక్కడ? మేషరాశిలో. అదే శని తులారాశిలో ఉచ్చం D9లో. సో లగ్నంలో నీచం, నవాంశలో ఉచ్చం. సో నీచభంగమైంది. క్లియర్ అది. నీచస్థితిలో ఉన్న గ్రహం కనుక ఇంకో ఉచ్చస్థితిలో ఉన్న మరొక గ్రహంతో కంజంక్షన్ యుతిలో ఉండాలి. ఒక గ్రహం నీచంగా ఉంది, మరొక ఉచ్చగ్రహంతో యుతి అయితే కనుక నీచభంగం అవుతుంది. అంటే ఒక సమస్యలో ఉన్న వ్యక్తి మరొక శక్తివంతుని దగ్గరికి వెళ్ళి అతనికి ఉండి అతనికి సాయం చేసే అవకాశం ఏర్పడుతుంది. అది అదృష్టంగా భావించవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకు ట్రబుల్ ఉంది, మనకు ఆర్థిక అవసరం ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్, 1 లక్ష రూపాయలు కావాలి. ఒక కోటేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఆయన లక్షిస్తాడనమాట. అంటే ఏంటంటే మనం వీక్, ఆయన స్ట్రాంగ్. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా కొంచెం హెల్ప్ వస్తుంది. అంటే ఇదే అనమాట కంజంక్షన్. అంటే అదే సపోర్ట్. ఉదాహరణ, ఒక వ్యాపారవేత్త తన వ్యాపారాన్ని కోల్పోయే స్థితిలో ఉండగా విమానాశ్రయంలో ఒక ప్రముఖ బ్యాంక్ చైర్మన్ని కలుస్తాడు. వారిద్దరు చర్చల తర్వాత చైర్మన్ తను వెళ్లాల్సిన విమానం రద్దు చేసుకొని కార్యాలయానికి వచ్చి ఒక వ్యాపారవేత్తకు రుణం ఇచ్చాడు. ఆ వ్యక్తి తిరిగి లాభసాటి వాటాలు కొని పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించాడు. ఇట్లా ఎగ్జాంపుల్ అనమాట. ప్రతి నీచభంగ యోగం అంతా రాజయోగంగా మారదు. ఆ విధానాల్లో కనీసం కొన్ని కలగలిసి ఉంటాయి. ప్రతి గ్రహానికి అన్ని 4 పద్ధతుల ద్వారా నీచభంగం కలగదు. ప్రతి గ్రహాన్ని అధ్యయనం చేసి ఏ పరిస్థితుల్లో ఉంది, ఏ ఉచ్చస్థితిలో ఉందో లేదో తెలుసుకోవాలి. అందులో ఉన్న ధార్మిక జీవన బోధనలు అర్థం చేసుకోవాలి. మనకున్న ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా
ఒక గ్రహం చూసి నీచము నీచా వచ్చా నీచా వచ్చా నీచా వచ్చా అదే దాంట్లో ఉంటా నిజంగా కలియుగంలో ఎన్ని గ్రహాలు నీచంగా ఉంటే అంత వృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే బయట చూస్తే కనుక ఎందుకు అంటే నీచభంగం అవుతుంది కొన్ని విషయాల్లో కొన్నిసార్లు తప్ప 70-80% నీచభంగం అవుతుంది అనమాట చాలామందికి. సో ఆ నీచభంగం చాలామందికి తెలియదు. అంటే అందరూ ఏమనుకుంటారు అంటే నీచం ఈ గ్రహం నీచంగా ఉంది కాబట్టి అది డెవలప్ కాలేడు, లేదా అది ఉచ్చంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది బలంగా అట్లా ఉండదు. ప్రతి గ్రహానికి ఈ క్వాడ్రంట్స్ మూన్ నుంచి ఎందుకు చూస్తారంటే ఏంటంటే బేసిక్గా అంటే లగ్నం నుంచి మూన్ నుంచి ఎందుకు చూస్తారంటే లగ్నం నుంచి క్వాడ్రంట్ చూస్తుంటే 1-4-7 అని చూస్తుందంటే క్వాడ్రంట్స్ అంటే మనకు సపోర్ట్ అనమాట. అంటే సొసైటీ నుంచి వచ్చే హెల్ప్ మనకు అది 1-4-7. అందుకే లగ్నం నుంచి 1-4-7 అంటే మనకు సొసైటీ హెల్ప్ చేస్తుంది ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కావడానికి. చంద్రుడి నుంచి ఎందుకంటే చంద్రుడు అంటే మన మైండ్ అనమాట. మైండ్కి సపోర్ట్ దొరుకుతుంది, మానసిక స్వాంతన జరుగుతుంది అనమాట. దానివల్ల మనం ఆ కష్టాల నుంచి బయటకు వస్తాం చూసుకోవాలి. అంతే తప్ప గుడ్డిగా ఒక గ్రహం నీచం ఒక గ్రహం ఉచ్చం అని క్యాలిక్యులేషన్ చేసేసి ఇది తప్పు ఇది ఒప్పు అట్లా శాస్త్రంలో ఎక్కడ లేదు అట్లా గుడ్డిగా నమ్మమని. సో నేను ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకొని నేర్చుకుంటే కనుక మీకు 70-80% గ్రహాలకు నీచభంగం అవుతుంది. ఓన్లీ కొన్ని కేసెస్లో నీచభంగం కాదు. అది ఇంకోటి ఏంటంటే సపోజ్ గురుడు నీచం అనుకోండి. గురుడు నీచం అయితే జీవితాంతం కష్టపెడతాడా? పెట్టడు. బై నేచర్ ఈజ్ ఎ బెనిఫిక్ ప్లానెట్. అది ఏం చేస్తారంటే జీవితంలో ఒక దెబ్బ కొడతాడు, ఒక పెద్ద దెబ్బ కొట్టి మీరు కనుక జీవిత పాఠం నేర్చుకుంటే కనుక నెక్స్ట్ మళ్ళీ హెల్ప్ చేస్తాడు రికవర్ కావడానికి. అట్లా అనమాట. జనరల్ గురుడు నీచం అనుకోండి ఏముంటుంది, తెలివితేటలు రావు, చదువు రాదు, సంతానంతో ప్రాబ్లము, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి రకరకాల. అంటే గురువుకు సంబంధించిన కారకాలలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అట్లనే జీవితాంతం ప్రాబ్లం ఇస్తాడు ఇవ్వడు కదా. సపోజ్ ఎగ్జాంపుల్ గురువుతో ప్రాబ్లం అంటే ఒక మొదటి సంతానికి ప్రాబ్లం రావచ్చు. ఆ ప్రాబ్లం అబార్షన్ ఏదో అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నార్మల్గా ఉంటుంది అనమాట. అంటే ఒకటేసారి శిక్ష ఇస్తాడు, మీరు చేసిన నేరానికి ఒకటేసారి శిక్ష. అంత లైఫ్ లాంగ్ చేయాలని ఉండదు అనమాట గురువు. అట్లాగే అవన్నీ మనం గమనించి ఆస్ట్రాలజీ హారోస్కోప్ని అట్లా చదువుకోవాలన్నమాట మనం నీచభంగ రాజయోగాలని. ఓకే, ధన్యవాదాలు.